హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6D సెకండ్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 7, 8 అండ్ 9 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. సింప్లిఫై 34C5 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఆర్ సిగ్మా ఆఫ్ ఆర్ వాల్యూ 0 to 4 అని చెప్తున్నారు. 38 మైనస్ RC4. సో ఈ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ సొల్యూషన్ 34C5 అది యాజ్ టీజ్గా రాసేసుకోండి. 34C5 ప్లస్ ఇక్కడ సిగ్మా ఆఫ్ ఆర్ వాల్యూ 0 to 4 అంటే ఫస్ట్ ఆర్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. సిగ్మా ఉంది అంటే అవన్నీ సమ్మేషన్ అంటే ఎడిషన్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ 38 మైనస్ ఆర్ వాల్యూ 0 C4. సో ఆర్ వాల్యూ 0 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇదే వాల్యూకి ఆర్ వాల్యూ 1 తీసుకుంటాము. నెక్స్ట్ సేమ్ 38 మైనస్ ఇప్పుడు ఆర్ వాల్యూ 1, ఇలా మనం 4 వరకు తీసుకోవాలి. నెక్స్ట్ C4 ప్లస్ సేమ్ 38 మైనస్ ఆర్ వాల్యూ 2 C4 ప్లస్ 38 మైనస్ 3 ఆర్ వాల్యూ ఇప్పుడు ఆర్ వాల్యూ 3. సో C4 ప్లస్ 38 మైనస్ 4 ఆర్ వాల్యూ 4 C4. సో ఆర్ వాల్యూ అనేది మనం 4 వరకు తీసుకోవాలి. సో ఇక్కడ వరకు తీసుకున్నాము. నెక్స్ట్ చూడండి, దట్ ఈక్వల్ టు 34C5 ప్లస్ 38 మైనస్ 0 అంటే సేమ్ మళ్ళీ 38 వస్తుంది. 38C4 ప్లస్ 38 మైనస్ 1 అంటే 37C4 ప్లస్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 36C4 35C4 నెక్స్ట్ 34C4. ఓకే, సో ఇలా రాసుకున్నాము. నెక్స్ట్ చూడండి, సో ఆల్రెడీ మీకు ఒక ఫార్ములా ఉంది, ఇక్కడ నేను ఫార్ములా రాస్తున్నాను చూడండి. NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు N+1 CR. సో ఇలా ఉంటే మనం ఈ రైట్ సైడ్ మోడల్లో రాసుకుంటాము. మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే n అనేది సేమ్గా ఉండి ఇక్కడ ఆర్ -1 అంటే ఈ వాల్యూ కంటే ఒక వాల్యూ డిక్రీజ్ అయినట్లయితే దాన్ని మనం ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు లాస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేసినట్లయితే 34C4 ఉంది, ఇక్కడ 34C5 ఉంది. సో ఇవి తెచ్చి ఒక బ్రాకెట్లో రాసుకోండి. ఈ ఫార్ములా అప్లై చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అది చూడండి. సో దట్ ఈక్వల్ టు ఈ 34C5 నేను లాస్ట్లో రాసుకుంటున్నాను. 38C4 ప్లస్ 37C4 ప్లస్ 36C4 ప్లస్ 35C4 ప్లస్ 34. ఇప్పుడు ఇది తెచ్చి ఇక్కడ రాయండి. ఓకే, సో ఈ లాస్ట్ టర్మ్ రాసే ముందు ఈ రెండింటికి బిట్వీన్లో ఈ టర్మ్ రాయండి. ఎందుకంటే ఆర్ తర్వాత R-1 వాల్యూ రావాలి. అంటే ఈ వాల్యూ ఇక్కడ 5 ఉంటే 5కి 1 డిక్రీజ్ అయ్యి ఈ వాల్యూ రావాలి. సో మీరు రాసేటప్పుడు నీట్గా చెక్ చేసుకొని రాయండి. ఇప్పుడు 34C5 రాసిన తర్వాత నేను ఈ లాస్ట్ టర్మ్ రాస్తున్నాను 34C4. ఓకే, సో ఇలా ఎందుకు రాసాము అంటే ఇది R-1 ఈ ఫామ్ మోడల్లో ఉండాలి. ఓకే, సో దీన్ని ఒక బ్రాకెట్లో పెట్టండి. సో ఇలా ఉంటే మనం ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో అంటే ఈ రెండింటికి ప్లేస్లో మనము N+1 N వాల్యూ ఇక్కడ మనకు 34 ఉంది. సో 34 ప్లస్ 1, సో N+1 కాబట్టి 34 ప్లస్ 1 C ఆర్ వాల్యూ ఇది R-1 వాల్యూ, ఇది ఆర్ వాల్యూ. సో 5 రాయాలి. రిమైనింగ్ బిఫోర్ ఏవైతే ఉన్నాయో సో అవి అన్నీ యాజ్ టీజ్గా రాసేసుకోండి. 38C4 ప్లస్ 37C4 ప్లస్ 36C4 ప్లస్ 35C4. సో బిఫోర్ వన్ని యాజ్ టీజ్గా రాసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములాని అప్లై చేస్తున్నాము. ఫస్ట్ ఆర్ ఉండాలి, నెక్స్ట్ R-1 ఉండాలి. సో 34 ప్లస్ 1 అంటే మీకు 35 వస్తుంది. 35 సేమ్గా ఉండి ఇక్కడ 4 ఇక్కడ 5 ఉంది. ఫస్ట్ మనకి హైయెస్ట్ వాల్యూ ఉండాలి, ఇక్కడ 5 ఇక్కడ 4 ఉండాలి.
ఓకే, సో ఈ 2 టర్మ్స్ని మనం చేంజ్ చేసుకుంటాము. నెక్స్ట్ చూడండి, 38C4 ప్లస్ 37C4 ప్లస్ 36C4 ప్లస్ 35C4 ప్లస్ 35C5. ఓకే, సో ఈ లాస్ట్వి రెండు ఒక బ్రాకెట్లో పెట్టుకొని ఇవి మాత్రమే చేంజ్ చేయండి. a ప్లస్ బి ఉంటే b ప్లస్ ఏగా రాసుకుంటున్నాము. ఓకే, సో ఇది 5, సారీ ఇది 5. ఈ 5 అనేది ఫస్ట్ రావాలి, ఎందుకంటే r-1 సెకండ్ టర్మ్ అనేది r-1 అంటే ఫస్ట్ టర్మ్ మీద సెకండ్ టర్మ్ స్మాల్ ఉండాలి కాబట్టి సో ఇవి రెండు జస్ట్ చేంజ్ చేసి రాయండి, రివర్స్ చేసి రాయండి. బిఫోర్ వన్ని యాస్టీస్గా రాసేసుకోండి. అంటే 38C4 ప్లస్ 37C4 ప్లస్ 36C4 యాస్టీస్గా వచ్చేస్తాయి. సో అవి రాసేసుకోండి. సో 38C4 ప్లస్ 37C4 ప్లస్ 36C4 ప్లస్ నెక్స్ట్ చూడండి, సో ఫస్ట్ 35C5 రాసిన తర్వాత 35C4 రాయండి. నెక్స్ట్ ఓకే, సో 35C5 రాసిన తర్వాత నెక్స్ట్ 35C4 రాయండి. ఓకే, సో ఇవి తెచ్చి ఒక బ్రాకెట్లో పెట్టండి. సో ఇప్పుడు ఫార్ములా చూడండి, NCR ప్లస్ NCR-1, r వాల్యూ 5, 5 - 1 అంటే 4 వస్తుంది. ఇలా ఉంటే మనం n+1CRగా రాసుకోవచ్చు. ఓకే, ఈ 2 టర్మ్స్నే బిఫోర్ ఇవి యాస్టీస్కి వచ్చేస్తాయి. సో 38C4 ప్లస్ 37C4 ప్లస్ 36C4. సో ప్లస్ నెక్స్ట్ ఇవి రెండు యాడ్ చేసుకుంటే ఈ వాల్యూ వస్తుంది. n వాల్యూ 35 ప్లస్ 1C r వాల్యూ 5. ఓకే, సో నెక్స్ట్ చూడండి, 38C4 ప్లస్ 37C4 ప్లస్ 36C4 ప్లస్ ఇక్కడ సేమ్ 36C5 సేమ్ ఇవి కూడా ఒక బ్రాకెట్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఈ టూ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రివర్స్ చేయండి. ఓకే, సో ఎందుకంటే మనకి ఫస్ట్ హైయెస్ట్ ఉన్నది రావాలి. ఓకే, సో బిఫోర్ యాస్టీస్గా రాసేసుకోండి. 38C4 ప్లస్ 37C4 ప్లస్ ఇప్పుడు ఇవి రెండు రివర్స్ చేయండి. ఫస్ట్ 36C5 రాయండి, నెక్స్ట్ 36C4 రాయండి. ఓకే, సో ఇవి రెండు చూడండి, సో ఇవి రెండు మనకి సేమ్ NCR ప్లస్ NCR-1 ఈ ఫామ్లో ఉంటే n+1CRగా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 38C4 ప్లస్ 37C4 ప్లస్ n వాల్యూ 36, సో 36 ప్లస్ 1C r వాల్యూ 5, ఇక్కడ 4 ఉంది. సో ఇక్కడ ఇది r వాల్యూ, ఇది r-1 వాల్యూ, ఇక్కడ మనం r వాల్యూ రాయాలి, సో 5 రాయండి. నెక్స్ట్ సేమ్ యాడ్ చేయండి, 38C4 ప్లస్ 37C4 ప్లస్ 37C5. నెక్స్ట్ సేమ్ ఇవి ఒక బ్రాకెట్లో పెట్టుకొని ఇవి రెండు మళ్ళీ రివర్స్ చేయండి. ఓకే, సో 38C4 ప్లస్ 37C5 ప్లస్ 37C4 సేమ్ ఫార్ములా NCR ప్లస్ NCR-1 ఈక్వల్ టు n+1CR. ఓకే, సో నెక్స్ట్ చూడండి, సో 38C4 ప్లస్ n వాల్యూ 37 ప్లస్ 1C r వాల్యూ 5 దట్ ఈక్వల్ టు 38C4 ప్లస్ 38C5. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 టర్మ్స్ని సేమ్ చేంజ్ చేసి రాసుకోండి. 38C5 ప్లస్ 38C4 రివర్స్ చేసి రాసేసుకోండి. సేమ్ మళ్ళీ సేమ్ ఫార్ములా NCR ప్లస్ NCR-1 ఈక్వల్ టు n+1CR. n వాల్యూ వచ్చేసరికి 35, n వాల్యూ ఇక్కడ 38 ప్లస్ 1C r వాల్యూ 5 దట్ ఈక్వల్ టు 39C5. ఓకే, సో దాట్స్ ఇట్. టోటల్ ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి 39C5. ఓకే, సో దాట్స్ ఇట్.
సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఇన్ ఏ క్లాస్ దే ఆర్ 30 స్టూడెంట్స్. సో ఒక క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉన్నారు. ఇఫ్ ఈచ్ స్టూడెంట్ ప్లేస్ ఏ చెస్ గేమ్ విత్ ఈచ్ ఆఫ్ అదర్ స్టూడెంట్. సో ఈచ్ స్టూడెంట్ అంటే ఒక్కొక్క స్టూడెంట్తో చెస్ గేమ్ ఆడితే దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చెస్ గేమ్ ప్లేడ్ బై దెమ్. సో అంటే వాళ్ళు ఎన్ని వేస్లో, ఈ 30 స్టూడెంట్స్ ఎన్ని వేస్లో చెస్ గేమ్ ఆడొచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీకు చెస్ గేమ్ ఎంతమంది ఆడతారు అనేది తెలియాలి. సో ఒక బోర్డుకి 2 నెంబర్స్ మాత్రమే ఆడతారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ఏ క్లాస్లో ఇచ్చిన స్టూడెంట్స్ని మనం ఎన్ అని తీసుకుంటాము. ఎన్ వాల్యూ 30. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ టు ప్లే ఏ సింగిల్ చెస్ గేమ్. ఒక్క చెస్ గేమ్ ఆడాలి అంటే 2 పర్సన్స్ ఉండాలి, అంటే 2 మెంబర్స్ ఉండాలి. సో ఇట్లాగా మనకి టోటల్గా 30 స్టూడెంట్స్ ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ చెస్ గేమ్ ప్లేడ్ బై దెమ్. సో దట్ ఈక్వల్ టు ఎన్సిఆర్ ఫార్ములా. ఎన్సిఆర్. సో ఎన్ వాల్యూ వచ్చేసరికి 30, సిఆర్ వాల్యూ 2. దీన్ని మీరు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ, సో ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా యూస్ చేసి అయినా రాయొచ్చు. ఆర్ ఇక్కడ 30 ఉంది, సఫిక్స్లో 2 ఉంది కాబట్టి 30కి బిఫోర్ నెంబర్ 29. అంటే 30 నుంచి మనం బిఫోర్ నెంబర్స్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 నెంబర్స్ మాత్రమే రాయాలి. నెక్స్ట్ బై ఇక్కడ మన సఫిక్స్లో 2 ఉంది కాబట్టి 2 × 1. ఇలా మీరు డైరెక్ట్గా అయినా రాసుకోవచ్చు, ఆర్ ఈ ఫార్ములాని యూస్ చేసి అయినా రాసుకోవచ్చు. ఎలా రాసినా కానీ ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఓకే, సో 2 1s 2 15s 30. సో 15 × 29 దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 435 వచ్చేస్తుంది. ఓకే, సో therefore అని కన్క్లూడ్ చేయండి. therefore total number of chess games played by them is 435. Okay, so that's it. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 వొవెల్స్ అండ్ 2 కాన్సోనెంట్స్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఈక్వేషన్. ఫస్ట్ మనకు ఒక వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్ నుంచి మనం 3 వొవెల్స్ అండ్ 2 కాన్సోనెంట్స్ అనేవి సెలెక్ట్ చేయాలి. సో టోటల్గా ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మీకు వొవెల్స్ అంటే ఏంటివి అనేది తెలియాలి. ఏ, ఈ, ఐ, ఓ, యు వీటిని మనము వొవెల్స్ అంటాము. ఇవి కాకుండా రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ మొత్తాన్ని మనము కాన్సోనెంట్స్ అంటాము. సో ఇక్కడ ఈక్వేషన్లో మనకి ఏ ఉంది, ఈ ఉంది, ఐ ఉంది, ఓ ఉంది, యు ఉంది. అంటే 5 వొవెల్స్ అనేవి ఈ ఈక్వేషన్లో మనకు ఉన్నాయి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ ద word equation has, so equation లో 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఉన్నాయి. has 8 letters. ఓకే, సో దీంట్లో వొవెల్స్ ఏమున్నాయి అనేది రాయండి. సో వొవెల్స్ వచ్చేసరికి ఏ, ఈ, ఐ, ఓ, యు. సో 5 వొవెల్స్ దీంట్లో ఉన్నాయి. వొవెల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు. సో టోటల్గా ఎన్ని వొవెల్స్? టోటల్ 5 వొవెల్స్. ఓకే, సో 5 వొవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాన్సోనెంట్స్. వొవెల్స్ కాకుండా రిమైనింగ్ ఇవన్నీ మనకి కాన్సోనెంట్స్. సో కాన్సోనెంట్స్ ఇక్కడ మనకి క్యూ, టీ, ఎన్. సో టోటల్ 3 కాన్సోనెంట్స్. ఓకే, సో నెక్స్ట్ చూడండి. వే టు, ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న వొవెల్స్ అన్నీ సెలెక్ట్ చేయట్లేదు. ఓన్లీ 3 వొవెల్స్ అండ్ 2 కాన్సోనెంట్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. వొవెల్స్లో అవుట్ ఆఫ్ 5లో మనం 3ని సెలెక్ట్ చేయాలి. కాన్సోనెంట్స్ అవుట్ ఆఫ్ 3లో మనము 2ని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో చూడండి. వే టు సెలెక్ట్ 3 వొవెల్స్ out of
5 that equal to 5C3. Next way to select. సో ఇప్పుడు మనం కాన్సోనెంట్స్ 2 మాత్రమే సెలెక్ట్ చేయాలి. సో 2 కాన్సోనెంట్స్ అవుట్ ఆఫ్ 3. సో 3 కాన్సోనెంట్స్ నుంచి 2ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాము. 3C2. టోటల్ సెలెక్షన్స్ ఈక్వల్ టు 5C3 ఇంటూ 3C2 దట్ ఈక్వల్ టు 5C3 అంటే 5 4 3 వరకు రాయాలి. 3 నెంబర్స్ వరకు రాయాలి 5 నుంచి స్టార్ట్ చేసి. అంటే 5 4 3. ఇక్కడ 3 ఉంది కాబట్టి సఫిక్స్లో 3 ఇంటూ 2 ఇంటూ 1. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే 3 నుంచి స్టార్ట్ చేసి 2 నెంబర్స్ వరకు రాయాలి. 3 ఇంటూ 2. నెక్స్ట్ ఇక్కడ 2, 1. సో క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయండి. 2 1s 2 2s 4, 3 1s 3 1s క్యాన్సిల్, 2 1s 2 1s క్యాన్సిల్. రిమైనింగ్ 5 2s 10 ఇంటూ నెక్స్ట్ ఇట్ సైడ్ 3 ఉంది. టోటల్గా మల్టిప్లై చేస్తే 30 వస్తుంది. అంటే 30 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. దేర్ఫోర్ దట్ ఈక్వల్ టు 30 వేస్. దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.